మెదక్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోతతో రామాయంపేట వణికిపోతుంది. ఇదే రామాయంపేటలో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీని వరద విలయం చుట్టేసింది. హాస్టల్ భవనంలో ఉన్న 350 మంది విద్యార్థులు బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు హాస్టల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కాపాడాలంటూ విద్యార్థులు ఆర్తనాదాలు చేస్తున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్టూడెంట్స్ ని బయటకు తెచ్చేందుకు ఆఫీసర్స్ చర్యలు చేపట్టారు. ఏసిక నిన్నటి నుంచి అటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లానైతే భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న ఈ వర్షాలతో మహిళా డిగ్రీ కాలేజీలో వరద బీభత్సమైతే నెలకొంది. అటు కాలేజీ చుట్టూ కూడా వరద నీరు నిలిచిపోయింది. ఆ హాస్టల్ భవనంలో సుమారు 350 మంది విద్యార్థులైతే ఉన్నారు. వారంతా కూడా బయటకు రాలేక తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. మరోవైపు హాస్టల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కాపాడాలంటూ విద్యార్థులంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తమనెవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్టూడెంట్స్ ని బయటకు తెచ్చేందుకు ఆఫీసర్స్ అయితే చర్యలు చేపట్టారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, రామాయంపేటలో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో వరద నీరు అయితే హాస్టల్ చుట్టూ కూడా చుట్టుముట్టేసింది. సుమారు 350 మంది విద్యార్థులు లోపల ఉన్నట్లుగా తెలుస్తోంది. వారంతా బయటకు రాలేకపోతున్నారు. మరి అధికారులు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు? ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థినుల పరిస్థితి ఏంటి? రేఖ, ఇప్పటి వరకు అయితే హాస్టల్ కు చుట్టుముట్టు వరద తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. రాత్రి నుంచి మాత్రం విద్యార్థులకు ఉదయం లేవగానే టిఫిన్స్ కూడా అందించలేని పరిస్థితి, అక్కడ వంట వండలేని పరిస్థితి, లోపలికి కూడా హాస్టల్ లోపలికి కూడా నీరు వచ్చినాయి అని చెప్పి తెలుస్తుంది. ఆ విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే పోలీసులు ఆ తర్వాత ఆ గ్రామానికి సంబంధించిన స్థానికులు కొంతమందిని విద్యార్థులు కూడా ఇప్పటికే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు కొంత అంటే దాదాపు అన్నం కావచ్చు, ఫుడ్కు సంబంధించింది వాళ్ళకి అందించాలా, లేకుంటే అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావాలనే ఆలోచనతో మాత్రం కొంత యంత్రాంగం అంతా సిద్ధమైంది. అక్కడికి రెస్క్యూకి సంబంధించిన వాళ్ళ టీం కూడా ఇక్కడికి అక్కడ చేరుకుంది. మరి కాసేపటి వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఒక 20 మంది విద్యార్థులు కూడా సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి వర్షం నీరు వస్తుందని చెప్పి వాడేందుకు ఆ తర్వాత అధికారులకు కొంత వినిపించినా కానీ వాళ్ళు పట్టించుకోలేదని చెప్తున్నారు. వరద తాకిడి ఒకేసారి నేషనల్ నెంబర్ 44 జాతీయ రహదారికి వచ్చే వరద నీరు ఏదైతుందో అదంతా కూడా హాస్టల్ చేరుకుంది. ఆ భవనం చుట్టుముట్టు కూడా దాదాపు 3-4 ఫీట్ల వరకు వర్షం నీరు చేరింది. కనుక విద్యార్థులు కూడా బయటకు వెళ్తే దాంట్లో ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెప్పి ఎక్కడికక్కడనే అంటే దాదాపు ఆ ప్రాంతానికి కానీ మిగతా ప్రాంతాలకు కానీ వెళ్ళనీయకుండా బాగులు వంకలు పొంగి పడుతున్నాయి. కనుక మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మేము చేస్తామని చెప్పి పోలీసులు మాత్రం భరోసా కల్పిస్తున్న పరిస్థితి. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే దాదాపు రాత్రి 7:30 వర్షం పడుతుంది కనుక మీరు అక్కడ విద్యార్థులు క్షేమంగా ఉన్నారా, లేకుంటే వాళ్ళకి సంబంధించిన వివరాలు పూర్తిగా అందించలేకపోతే ఎట్లా, తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి తీసుకురావాలని చెప్పి కూడా విద్యార్థులంతా అధికారులకు ఫోన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు వరద పొద్దున్న ఉదయం నుంచి కూడా రాత్రి నుంచి వర్షం కురుస్తున్న కారణంగా ఉదయం ఎక్కువ ప్రాంతం తెచ్చిన వరద తాకిడి వల్ల అక్కడ సిచ్యువేషన్ ఏర్పడదని చెప్పి తెలుస్తుంది. దాంతో పాటు విద్యార్థులు అయితే ఇప్పటి వరకు అయితే 300 మంది పిల్లలు అక్కడ దుర్గారెడ్డి, హాస్టల్లో కరెంట్ కూడా కట్ అయిపోయింది అని చెబుతున్నారు. మరి విద్యార్థినులతో కాంటాక్ట్ చేయడం ఎలా? మరి వారితో ఎవరైనా సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నాయా? అంటే ఉదయం అంటే 3 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిందని తెలుస్తుంది. ఆ తర్వాత కూడా ఆసక్తే కాకుండా ఇక చేగుంట, తర్వాత రామంపేట, తూప్రాను, అవేల్ గణపూర్, తర్వాత నార్సింగ్, రేకుడు, మెదక్ ఈ ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు విద్యుత్ సరఫరా కూడా అయిపోయింది. చాలా చోట్ల కూడా ఆ సబ్ స్టేషన్లకు నీరు చేరుకొని ఆ తర్వాత కూడా విద్యుత్ అంతరాయం కలిగింది కనుక కొన్ని చోట్ల అంటే ఆడియన్ కావచ్చు, లేకుంటే మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న టెలిఫోన్ సిగ్నల్ ద్వారా తోటి మాట్లాడుతూ వాళ్ళ యోగక్షేమాలు మాత్రం అందిస్తున్నారు కనిపిస్తుంది. దాంతో పాటు రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళందరికీ ఇతరులకు ఎలాంటి ప్రాణాపాయాన్ని తీసుకోవాలని చెప్పి భరోసా కల్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక నిన్నటి నుంచి కూడా మెదక్ జిల్లాలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. రామాయంపేటలో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో వరద నీరు అయితే చుట్టుముట్టేసింది. హాస్టల్ భవనంలో సుమారు 350 మంది విద్యార్థినులు ఉన్నారు. వారందరినీ కూడా బయటకు తేవడానికి అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు.
ఇక నిన్నటి నుంచి అటు ఉమ్మడి మెదక్ జిల్లా నిజామాబాద్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి విపరీతంగా వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయి. అటు హాస్టల్ భవనం చుట్టూ కూడా నీరు చేరింది. ఈ నేపథ్యంలోనే ఆ హాస్టల్ భవనంలో సుమారు 350 మంది విద్యార్థులు ఉన్నట్లుగా చెబుతున్నారు. వారంతా కూడా బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అంటూ కూడా విద్యార్థినులు అవస్థలు పడుతున్న దృశ్యాలు, అదేవిధంగా ఆ భవనం చుట్టూ వాటర్ ఏ విధంగా నిలిచిపోయింది ఆ దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అధికారులు తమను రక్షించాలంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా హాస్టల్ భవనానికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూసాము. మరి వారందరినీ కూడా బయటికి తీసుకురావడానికి చర్యలు అయితే చేపడుతున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, అధికారులు అక్కడికి చేరుకున్నారా? కొంతమంది అధికారులు మనకు కనిపిస్తున్నారు. హాస్టల్ భవనానికి వెళ్లే దారిలో మనకు కనిపిస్తున్నారు. వాటర్లోనే వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడ సిచ్యువేషన్ వెళ్లే విధంగా ఉందా? అసలు ఏమంటున్నారు అధికారులు? స్థానికులు, పోలీసు, ప్రజాప్రతినిధులు, కొంతమంది అధికారులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. దగ్గరలో దాదాపు హాస్టల్కు ఆ వరకు 300-400 మీటర్ల దూరంలో వరద తాకిడి పెరిగింది కనుక అక్కడ తీసుకురావడానికి ఆ స్థానికుల రెస్క్యూ టీమ్ ఆధ్వర్యంలో మాత్రం కొంత కాల సాయంతో తీసుకొచ్చే ఆ ప్రయత్నాలు చేయాలని ఆ దిశగా మాత్రము ఆలోచన చేస్తున్నారు. ఆ తర్వాత కూడా ఎక్కడికక్కడ అన్ని చోట్ల కూడా ఆ రహదారులన్నీ దిగ్బంధంగా మూసిపోయినాయి. కొన్ని చోట్ల కూడా కట్ అయిపోయిన ఆ పరిస్థితి అయితే మెదక్ జిల్లాలతో కనిపిస్తుంది. దాంతో రామంపేటకు సంబంధించిన హాస్టల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఒక 15-20 మందిని ఆ బయటకు సురక్షితంగా తీసుకురావడం జరిగింది. అంటే కరెంటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో పాటు అక్కడ వాళ్ళకు పొద్దున ఉదయం అందించాల్సిన టిఫిన్ అందలేదు. ఆ తర్వాత కూడా మధ్యాహ్నం భోజనం కూడా అందించలేని పరిస్థితి. ఒకవేళ నిజంగానే భోజనం చేయాలంటే కూడా ఆ హాస్టల్ లోపలికి కూడా నీరు వచ్చింది. అంటే దాదాపు 2 నుంచి 4 ఫీట్ల వరకు వర్షం నీరు చేరుకుంది కనుక ఆ నీరు వల్ల కొంత వస్తువులు కూడా తాడిచిపోయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత విద్యార్థులు కూడా ఉదయం నుంచి టిఫిన్ లేదు కనుక వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఆందోళన పడుతున్న పరిస్థితి. అంటే అధికార యంత్రాంగం అంతా జిల్లా కలెక్టర్, జిల్లాకు సంబంధించిన ఎస్పీ, పోలీసుకు సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడ చేరుకోవడం జరుగుతుంది. వీళ్ళకు ఆ ప్రాంతానికి హాస్టల్ దగ్గరికి వెళ్లాలన్నా కూడా ఒక 300-400 మంది, అంటే దాదాపు ఆ వరద తాకిడి ఉంది కనుక అక్కడే ఆగిపోయారు. అంటే మిగతా అక్కడికి వెళ్తే చాలా సాయం కావచ్చు, లేకుంటే కుటుంబం సంబంధించిన అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కానీ మిగతా అక్కడికి కావాలంటే కూడా వాతావరణం సహకరిస్తలేదు. ఆ తర్వాత కూడా మేడ్చల్ నుంచి వచ్చే ఏదైతే 44 జాతీయ రహదారికి ఆ మెదక్ నిజామాబాద్ రహదారికి కూడా ఎక్కడైతే నార్సింగ్ వద్ద తాకిడి పెరిగిపోయి కనుక అక్కడ దుర్గారెడ్డి, మరి లోపల్లో ఉన్న 350 మంది విద్యార్థినులు ఉన్నారంటున్నారు. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా లేదు, లంచ్ టైం కూడా అయిపోతుంది. మరి మార్నింగ్ నుంచి కూడా వారు పస్తులున్న అవకాశాలే ఉన్నాయా? మరి ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఏది చేయలేదా? అంటే ఉదయం మాత్రం వాళ్ళు టిఫిన్ పెట్టే సమయంలో వరద వచ్చింది కనుక కొంతమందికి టిఫిన్ అందించినట్టుంది. మరికొంతమందికి మధ్యాహ్నం వరకు అంటే భోజన సదుపాయం కల్పించే అవకాశాలు ఉన్నా కానీ వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నారు. అంటే దాదాపు ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే ఉదయం టిఫిన్ అందింది, మిగతా విద్యార్థులకు కూడా అందించలేని పరిస్థితి. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలంటే వీళ్ళు అక్కడికి వెళ్ళాలి, లేకుంటే ఏదైనా అక్కడ రెస్ట్రిక్షన్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆహారాన్ని అందించే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందుగా అక్కడికి వెళ్తే తాళ సాయంతో, లేకుంటే ఏ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏ విద్యార్థులను బయటకు తీసుకొచ్చడా, లేకుంటే విద్యార్థులకు ఆహారం అందించే దిశగా మాత్రమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కనుక ఆ దిశగా వెళ్ళే పరిస్థితి. దుర్గారెడ్డి, మరి వారందరినీ కూడా బయటకు తీసుకొస్తే వారికి పునరావాసం అంటే ఎక్కడ షెల్టర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా అందులోనే ఉంచినట్లయితే మరి ఇంకా 2-3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వరద నీరు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కదా? మరి అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది? రేఖ వాస్తవాన్ని చూసినట్లయితే అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే హాస్టల్ కు వరద తాకిడి పెరిగిందని చెప్పి సమాచారాన్ని తీసుకున్న తర్వాత పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. వారందరినీ కూడా తీసుకొచ్చి సురక్షిత ప్రాంతం మీద దగ్గరలో ఉంటే ఆ ప్రాంతానికి తరలించి ఏర్పాట్లు చేసే దిశగా మాత్రం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ లేదంటే 72 గంటల్లో కూడా వర్షపాతం ఉంది కనుక వర్షం మళ్ళీ కురుస్తుంటే భారీ వర్షాలు పైనుంచి వచ్చే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద తాకిడికి మాత్రం మరింత వరద తాకిడి పెరిగే అవకాశం ఉంది కనుక విద్యార్థులను అలాగే తీసుకొచ్చి సేఫ్ గా వేరే దగ్గర పునరావాసం కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ అధికార యంత్రాంగం అంతా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా మంది ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా అక్కడ రాత్రి నుంచి కరెంట్ లేదు కనుక నిలిచిపోయిన ప్రభావం కనుక ఫోన్ కూడా అందించలేని పరిస్థితి తెలుసు. అంటే దాదాపు అక్కడెక్కడ కరెంట్ లేదు, ఆ తర్వాత ఛార్జింగ్ కూడా ఏం తెలుస్తుంది. వాటిని కొంతమంది అధికారులు అక్కడికి వెళ్లిన వారు ప్రభుత్వానికి, ఆ తర్వాత జిల్లా యంత్రాంగానికి అందిస్తున్న పరిస్థితి తెలుస్తుంది. దాంతో ఇక్కడికి ఆ ప్రాంతానికి చేరుకోవాలన్నా కానీ ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాలే, ఆ తర్వాత లోకల్ గా ఉన్న రిస్క్ టీమ్, పోలీస్ యంత్రాంగం కూడా చేరుకోవడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు.
కానీ వరద తాకిడి పెరిగితే వీళ్ళు ఎక్కడ కుట్టుకుపోతారని చెప్పి కొంత అక్కడ ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కూడా కొంత నిర్ణయానికి వస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కావచ్చు, రెస్క్యూ సంబంధిత సభ్యులు కానీ అక్కడ చేరుకున్న తర్వాత ఈ విషయాలు బయటకు వచ్చే అవకాశాన్ని విద్యార్థులు మాత్రం క్షేమంగా తీసుకొస్తామని చెప్పి కొంత తల్లిదండ్రులు కొంత భరోసా కల్పించిన పరిస్థితి మనకు తెలుస్తుంది. దుర్గారెడ్డి, మరి 350 మంది విద్యార్థులు అని చెబుతున్నారు. వారికి సంబంధించిన పేరెంట్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరి వారు కూడా వారి పిల్లలు చూసుకోవడానికి మరి ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది. మరి వారికి ఎటువంటి సూచనలు చేస్తున్నారు? విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల తోటి కొంత మాట్లాడుతున్నాం. మేము ఎంత వాళ్ళకు క్షేమంగానే ఉన్నారు, ఇప్పటి వరకు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు. విద్యార్థులను కూడా క్షేమంగా మేము తీసుకొచ్చి మీకు అప్పగిస్తాము, లేదంటే మీరు వచ్చి తీసుకెళ్తాంటే కూడా మీరు రావడానికి ఇతర ప్రాంతాల నుంచి చాలా చోట్ల రోడ్లు కట్ అయినాయి. వర్షభావం తాకిడి పెరిగిపోయింది కనుక వాగులు వందలు పొంగిపోతున్నాయి. మీరు ఆందోళన చెంది మీరు వచ్చి ఆ వరదల్లో చిక్కుకోవద్దని చెప్పి కొంత వాళ్ళకి భరోసా కల్పిస్తున్న పరిస్థితి. ఆ తర్వాత కూడా హెల్ప్ లైన్ డెస్క్ ఏదైతే మెదక్ కలెక్టరేట్ ఏర్పాటు చేసిన డెస్క్ లైన్ ఏదైతే ఉందో దానికి మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లు చేసి వాళ్ళకి యోగక్షేమాలు తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన రోడ్లన్నీ కట్ అయిపోయినాయి. ఆ తర్వాత మీరు రావద్దు, ఒకవేళ వచ్చేది ఉన్నా కానీ మేము హెచ్చరిక బోర్డులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు రావాలి. ఆ తర్వాత దాటి లోపల ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేదు కనుక జాగ్రత్త వహించాలని చెప్పి కొంత సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళు కొంత సమాచారం అందించే ప్రయత్నం కొనసాగుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక మెదక్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోతతో అటు రామాయంపేట వణికిపోతోంది. రామాయంపేటలో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీని వరద విలయమైతే చుట్టేసింది. ఇక డిగ్రీ కళాశాలలో అంటే హాస్టల్ భవనంలో ఉన్న సుమారు కొంతమంది విద్యార్థులంతా కూడా అక్కడ ఉన్నారు. వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.